ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ ప్రతిభ కనబర్చి వరుసగా 3 ఉద్యోగాలు సాధించిన కొడగల రాజశేఖర్కు చూచారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ముందుగా మా ఛానల్ తరఫు నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ 1 కాదు 2 కాదు రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో 3 ర్యాంకులు సాధించారు కదా. అవును. అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేను యాక్చువల్లీ ఒక ఉద్యోగం కోసం నేను రావాలనుకున్నాను అండి. మిగతావన్నీ అప్లై చేశాను. ఒక్క జాబ్ కోసం నేను ప్రయత్నం చేశాను. కానీ నాకు 3 జాబ్స్ రావడం చాలా గర్వకారణంగా ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్, బట్ ఐ గాట్ 3 జాబ్స్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉందండి. ఈ కొత్త ప్రభుత్వంలో జాబ్స్ రావడం, నియామకం అవ్వడం, ఆర్డర్ కాపీలు కూడా నిన్ననే తీసుకోవడం, టీజీటీ పీజీటీ జేఈలో 3 టాప్ ర్యాంక్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. సార్ అంటే పీజీటీలో బై ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అవునండి. అదే విధంగా జేఈలో స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. అవునండి. అదే విధంగా టీజీటీలో స్టేట్ 12th ర్యాంక్ వచ్చింది కదా. ఈ 3 ఉద్యోగాలలో మీరు ఏ ఉద్యోగం చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? నేను ఎలాగైనా టీజీటీ పీజీటీ జేఏలో జేఏల్ పెద్దదండి. ఇంటర్ వాళ్ళకి చెప్పేది జేఏల్ అండి. సో ఐ విల్ చూస్ జేఏల్ అండి. ఎందుకంటే ఇంకా 2 జాబ్స్ నేను రిలింక్విష్మెంట్ ఇచ్చి వేరే నా తర్వాత ర్యాంక్స్ వాళ్ళకి జాబ్ రావాలని నేను కోరుకుంటున్నాను అండి. సో నేను రిలింక్విష్మెంట్ ఇచ్చి ఆ ఆర్డర్ కాపీస్ కూడా ఏం తీసుకోకుండా జేఏల్ ఒకటే తీసుకున్నాను అండి. సో ఐ విల్ టేక్ జువాలజీ జూనియర్ లెక్చరర్. సార్ జువాలజీ తీసుకోవడం ముఖ్య కారణం ఏంటి? జువాలజీ నా ఇంటర్ నుంచి కూడా చాలా ఎంసెట్లో కూడా చాలా తోడ్పడుతుంది. నా ఫేవరెట్ సబ్జెక్ట్. నా ఎంఎస్సి జువాలజీ ఉస్మానియా యూనివర్సిటీలో అవడం జరిగిందండి. జువాలజీ నా ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఐ వాంట్ టు బి ఏ జూనియర్ లెక్చరర్. సార్ మీ ప్రాథమిక విద్యాభ్యాసం కానీ ఉన్నత విద్యాభ్యాసం కానీ మీకు ఎక్కడ జరిగింది? ఈ విద్యాభ్యాసం మీ చదువు వెనుక ఉన్న రహస్యాలు చెప్తానండి. మా నాన్నగారు హాస్టల్ వార్డెన్. సో మా నాన్నగారికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ ఇలా జరుగుతుంటాయండి. ఒక దగ్గర ఏం జరగలేదు విద్యాభ్యాసం. 3 స్కూల్స్ లో జరిగిందండి. 1 నుంచి 6 వరకు ఫాతిమా స్కూల్ తిరుమలగిరిలో జరిగిందండి. 7th to 9th ఏకశిలా హై స్కూల్ ఆలయంలో జరిగిందండి. దాని తర్వాత 10th క్లాస్ రామంతపూర్. తర్వాత ఇంటర్ వచ్చేసి దిల్సుఖ్నగర్ శ్రీ చైతన్య. దాని తర్వాత మా డాడీ ట్రాన్స్ఫర్ అవ్వడంతో భువనగిరిలో జరిగిందండి నా డిగ్రీ. దాని తర్వాత ఓయూలో ఎంఎస్సి బిఎడ్ ఎంఏ అన్ని 3 ఎంఎస్సి జువాలజీ బిఎడ్ అన్ని క్యాంపస్ లోనే జరగడం అయిపోయిందండి. దాని తర్వాత నుంచి ఇంకా ఎగ్జామ్స్ కి గ్రూప్ 1 నోటిఫికేషన్స్ వచ్చినప్పటి నుంచి నేను వీటికి ప్రిపేర్ అవుతున్నానండి. సార్ అదేవిధంగా ఇప్పటికీ ఎంతో మంది నిరుద్యోగులు అనేక రకాల కోచింగ్ సెంటర్లు కోచింగ్ తీసుకొని ఎన్నో కష్టపడి రూమ్లో ఉండి కోచింగ్ సెంటర్ పోయి అనేక రకాల ఇబ్బందులు పడకుండా చదువుకున్న వాళ్ళకే జాబ్ అవ్వలేదు. మీరు కేవలం ఇంటి దగ్గర కూర్చొని రూమ్లలో కూర్చొని చదువుకొని 3 జాబ్ కొట్టారు కదా. మీరు మీ నిరుద్యోగులకి ఉన్న ప్రజెంట్ ఉన్న యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ విధంగా వెళ్తే జాబ్ వస్తుంది? ఓకే అండి. నిరుద్యోగులకు ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే కోచింగ్ సెంటర్లు చాలా కొన్ని మోసపూరితంగా కూడా చాలా ఉన్నాయండి. కోచింగ్ సెంటర్లు మెయిన్ ఏంటంటే కోచింగ్ సెంటర్లలో వాళ్ళు చెప్పేది ఏంటంటే గైడెన్స్ అండి. సొంతంగా మనం చదివితే మనకు జాబ్ వస్తుంది. ఫస్ట్ ఏ ఎగ్జామ్ అయినా కూడా సిలబస్ కాపీ తీసుకోవాలండి. సిలబస్ కాపీ తీసుకొని సిలబస్ లో ఉన్న మ్యాటర్ టాపిక్స్ కి అనుసంధానంగా బుక్స్ తీసుకోవాలండి. మెటీరియల్స్ కానీ అవన్నీ తీసుకోకుండా స్టాండర్డ్ బుక్స్, తెలుగు అకాడమిక్ బుక్స్ మెయిన్ గా చదవాలండి. నేను మాత్రం తెలుగు అకాడమిక్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్, స్టాండర్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు కదండి, ప్రొఫెసర్స్ ఉన్న ఆధార్ బుక్స్ మాత్రం తీసుకొని చదివితే చాలా చక్కగా ఎగ్జామ్ లో ఈజీగా మీరు క్రాక్ చేయగలరు. యూ కెన్ క్రాక్ ఈజీలీ త్రూ రిఫరెన్స్ బుక్స్ అండ్ బెస్ట్ ఆథర్స్ హూ ఆర్ ప్రొఫెషనల్స్ ప్రిపరేషన్ బుక్స్ తీసుకోవడం వల్ల మీరు ఈజీగా ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలుగుతారు. ఓన్లీ సిలబస్ లో ఉన్నది మాత్రమే ప్రిపేర్ కావాలండి. ఎక్స్ట్రా అంతా చదివినా చాలా వేస్ట్. సబ్జెక్ట్ డీప్ గా వెళ్ళడం మనకు అవసరం లేదు. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఆడుతున్నాడు, క్వశ్చన్ ప్యాటర్న్ ఏంది, ప్రీవియస్ పేపర్ చూడడం, ఇలాంటివన్నీ పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి. ఊరికే చదువుకుంటూ ఎన్నిసార్లు చదివినా అది రాదండి. అలా అండి అట్లా పర్ఫెక్ట్ గా క్లియర్ కట్ గా ప్లాన్ చేసుకొని మనకు ఎంత టైం ఉంది, ఏది చదవగలుగుతాం అలా అని చెప్పి మళ్ళీ అన్ని జాబ్స్ చదవడం కాదు, ఒకటే జాబ్ చదువుకోవాలండి. మళ్ళీ ఈ జాబ్ వచ్చింది దీనికి అప్లై చేస్తా, దీనికి ప్రిపేర్ అయితే 3 months ఇది, 4 months ఇది, మళ్ళీ నెక్స్ట్ 3 months ఇది, ఇట్లా అన్ని ప్రిపేర్ అయితే ఏ జాబ్ క్రాక్ చేయలేదండి. ఒకటి మెయిన్ గా పెట్టుకొని దానికి సేమ్ ఉన్న సిలబస్ గా అలా వేరే ఎగ్జామ్స్ కూడా సేమ్ సిలబస్ ఉంటే అలా ప్రిపేర్ అయితే 2 క్రాక్ చేయొచ్చు. అలా అనమాట. దీంట్లో బుక్లలో సేమ్ టైప్ ఆఫ్ సిలబస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే నాకు 3 jobs రావడం జరిగిందండి. సరే మీకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా డాక్టర్ గవర్నమెంట్ వచ్చినాక మీకు ఇప్పుడు రీసెంట్ గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జూనియర్ లెక్చరర్ గా స్కేల్ ఎప్పటి నుంచి ఎంత నుంచి వెళ్దాం అనుకుంటుంది?
54,000 నుంచి 1,33,000 వరకు పే స్కేల్ ఉంటుంది. జూనియర్ లెక్చరర్ గుట్లాలో హై పే స్కేల్ ఉంటుంది కంపేర్ టు మన నార్మల్ చేయాలంటే హై స్కేల్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా మోటివేషన్ గా డెడికేటెడ్ గా బాగుంటుందండి. ఎన్జేపీ నాకు అలర్ట్ అయిన సొసైటీ మహాత్మా జ్యోతి ఫులే అండి, బీసీ వెల్ఫేర్ లో అలర్ట్ అయిందండి ఆల్రెడీ. పోస్టింగ్ తర్వాత మళ్ళీ అలాట్మెంట్ అవన్నీ వెబ్ ఆప్షన్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ లో ప్రాసెస్ లో ఉంటుందండి. దాని తర్వాత ఇంకా అలాట్మెంట్ కి 2 months టైం ఇస్తారు, 60 days టైం ఇస్తారు. 60 days తర్వాత 60 days లోపు మనం వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ ద రిపోర్టెడ్ కాలేజ్. మీరు ఇప్పటి నుంచి చిన్నప్పటి చదువుకున్న వరకు మీకు జాబ్ ఉండే వరకు మీ యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం కానీ మీ యొక్క కుటుంబ ప్రోత్సాహం కానీ ఎంతవరకు? చాలా ఉందండి. నేను జాబ్ చేయకుండా కూడా మా నాన్నగారు ఎప్పుడు మీరు జాబ్ చేయాలి ప్రైవేట్ కాలేజ్ మీరు ప్రిపేర్ అవుతుండాలని నా మీద నమ్మకం పెట్టి నాకు మనీ పంపిస్తుంటే మీరు చదువుకోవాలి, ఇంకా వస్తుంది, ఒక ఎగ్జామ్ రాలేకపోయినా ఇంకో ఎగ్జామ్ వస్తుంది అని చెప్పి మా డాడీ ఎప్పుడు నా మీద నమ్మకం పెట్టుకుని చాలా సపోర్ట్ ఇచ్చారండి. మా తల్లిదండ్రుల సపోర్ట్ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నానండి. వాళ్ళ సపోర్ట్ చాలా నన్ను గెలిపించిందండి. సక్సెస్ కారణం మా పేరెంట్స్ అండి, మా నాన్నగారు మా అమ్మగారు అండి. అంటే మా ప్రొఫెసర్స్ కూడా చాలా గైడెన్స్ ఇచ్చారండి. ఊరి ప్రొఫెసర్ కూడా గైడెన్స్ ఇచ్చారు, ఫ్రెండ్స్ కూడా అందరూ. ప్రొఫెసర్స్ పేరు మా మేడం అండి, మా మేడం మృణాలి మేడం ఉంటుందండి, ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సునీత మేడం, వీళ్ళు ఇంకా ఉస్మానియా జేవిఆర్ సార్ అని ఉంటారు, మాధవ్ మేడం, శ్రీనివాసన్ సార్, వీళ్ళందరూ చాలా, పద్మజ మేడం, వీళ్ళందరూ మా జువాలజీ ప్రొఫెసర్స్ అండి. వీళ్ళు చాలా ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ గా ఉండేది. కాలేజ్ లో ఉన్నప్పుడు నేను చదువుతున్నా అని చెప్పినప్పుడు అప్పుడప్పుడు ఆబ్సెంట్ అయినా కూడా దే సపోర్టెడ్ మీ. ఎగ్జామ్స్ లో కూడా మీ ప్యారల్ గా చదువుకోండి, కాలేజ్ అయిపోయిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటారు మేడం వాళ్ళు కూడా చాలా దే సపోర్టెడ్ మీ. రిఫరెన్స్ బుక్స్ చెప్పడం కానీ వాళ్ళు చాలా గైడెన్స్ ఇచ్చారండి. మీ ఫ్రెండ్స్ ప్రోత్సాహం కానీ మీ కొలీగ్స్ మీ దగ్గర ఉన్న ప్రోత్సాహం కానీ ఏ విధంగా ఉంది? మా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళండి. వాళ్ళు ఇంకా నా జూనియర్స్ కూడా మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు, ప్రైవేట్ లో చేసేవాళ్ళు. నీకు ప్రిపేర్ అవుతున్నా కూడా యూ కెన్ డూ ఇట్ అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేసేవాళ్ళండి. వాళ్ళ సహకారం కూడా ఉందండి. వాళ్ళు అనుకున్నట్టే నేను సాధించానండి ఈరోజు. ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న నిరుద్యోగులు భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించాలంటే మీరు చివరిగా వాళ్ళకి ఎలాంటి సందేశం ఇస్తారు? ముఖ్యంగా నిరుద్యోగులు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ క్లారిటీ ఉండాలి. వాళ్ళు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మైండ్ క్లారిటీ, ఎవరో ఇది ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది ఈ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చిందని కాకుండా వాళ్ళకి ఏది వచ్చు, వాళ్ళు ఏది సాధించాలంటున్నారు వాళ్ళ క్లారిటీ ఉండాలండి. ఒకరు చెప్తే వచ్చేది కదా, వాళ్ళ సొంతంగా లోపల నుంచి మోటివేషన్ ఉండాలి. వాళ్ళు ఫస్ట్ ఒక టార్గెట్ పెట్టుకోవాలి, దాని తర్వాత సిలబస్ తీసుకోవాలి, దాని తర్వాత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి, ఉన్న టైంలో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. ఈ 3 things ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకు చాలా ఈజీగా వచ్చేస్తుంది జాబ్. ఇంకోటి డెడికేటెడ్ గా ప్రాక్టీస్ చేయాలండి. పేపర్స్ చదవడమే కాకుండా ప్రాక్టీస్ చేయాలి. టెస్ట్ ఎప్పటికప్పటికి మనం రివైజ్ చేసుకోవాలన్నమాట. రివైజ్ చేసుకొని మనం ఎంతవరకు ఉన్నాం కాంపిటీషన్ లో అని టెస్టులు రాయడం వల్ల మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఇంత స్టేట్ లో ఇంత మందిలో మనం ఏ పొజిషన్ లో ఉన్నాం అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది అండి. ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ ఎగ్జామ్ లో పోతే వాళ్ళు చాలా మంది డైరెక్ట్ చదువుకుని ఎగ్జామ్స్ రాయడం వల్ల ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఎగ్జామ్ లో ఓడిపోతారు, వాళ్ళు ఫ్లాప్ అయిపోతారు. ప్రాక్టీస్ అంటే ఆఫ్లైన్ టెస్ట్ పోతే బాగుంటుంది. కోచింగ్ సెంటర్ లో ఆఫ్లైన్ టెస్ట్ కానీ లేకపోతే ఆన్లైన్ టెస్ట్ కూడా తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రీవియస్ పేపర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ టీఎస్పీఎస్సీ కానీ గురుకుల బోర్డు కండక్ట్ చేసిన ప్రీవియస్ పేపర్స్ వెబ్సైట్ లో దొరుకుతాయండి. ఆ వెబ్సైట్ పేపర్స్ తీసుకొని ప్రింట్అవుట్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ఈజీగా వస్తాయండి మార్క్స్. అవి ప్రాక్టీస్ చేయడం వల్ల నెక్స్ట్ ఎగ్జామ్స్ లో ఏ విధంగా అడుగుతాడో మనం ఎలా అటెంప్ట్ చేయాలి, మనం ఎలా మిస్టేక్ చేయకుండా ఉండకుండా మనం ఎలా ఎగ్జామ్ ని క్రాక్ చేయాలనేది అవన్నీ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుందండి, ఈజీగా తెలిసిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మాకు వచ్చేవారికి మీ అమూల్యమైన సర్వీస్ ఇచ్చినందుకు.